ఓకే ఓకే వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్. మా యొక్క ఎడ్యుకేషన్ అనే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా నుంచి మరిన్ని వీడియోస్ అనేటువంటి చూడటం కోసం. సో ఫస్ట్ అనేటువంటిది మనం ముందుగా తెలంగాణ అనేటువంటి యొక్క మూమెంట్ ఉద్యమ చరిత్ర గురించి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటాం. అందులో అనేటువంటిది అసలు ఉద్యమ చరిత్ర ఎన్ని విధాలుగా ఎన్ని దశల్లో జరిగింది అనేటువంటిది ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తాం. ఫస్ట్ అనేటువంటిగా ఉద్యమ అనేటువంటిగా దశ 1948వ సంవత్సరం నుంచి 1970 అనేటువంటి యొక్క సంవత్సరం వరకు మొదటి దశ అనేటువంటి ఉద్యమం అనేటువంటిది ఇక్కడ జరిగిందండి. మొదటి దశ ఎప్పుడు 1948 నుంచి 1970 అనేటువంటి వరకు ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదటి దశగా అనేటువంటి చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ అనేటువంటి దశ 1971 నుంచి 1990 అనేటువంటి వరకు ఇక్కడ మనకు రెండవ దశ అనేటువంటిగా చెప్పుకోవచ్చు. రెండవ దశ ఎప్పుడు 1971 నుంచి 1990 వరకు రెండవ దశగా అనేటువంటి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరల మూడవ దశ అనేటువంటిది 1991 నుంచి 2014 అనేటువంటి సంవత్సరం వరకు మూడవ దశగా అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మూడవ దశ ఎప్పుడు 1991 నుంచి 2014 అనేటువంటి దాకా మూడవ దశగా చెప్పుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనము తెలంగాణ ఉద్యమ అనేటువంటి యొక్క చరిత్ర అనేటువంటి యొక్క మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఓకే, ఫస్ట్ మనకు తెలంగాణ అనేటువంటిది అనేకమైనటువంటి ఒక దశల తర్వాత ఎన్నో ఆత్మ బలిదానాల తర్వాత అనేటువంటిది మనకు సిద్ధించడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ మనం కొన్ని టాపిక్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే తెలంగాణ అనేటువంటి మూమెంట్ ఎక్కడి నుంచి ఫార్మేషన్ జరిగింది, ఫస్ట్ అనేటువంటిది ఆ మూమెంట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ అనేటువంటిది డిస్కస్ చేద్దాం. ఇక్కడ తెలంగాణ మూమెంట్ అనేటువంటిది ఫస్ట్ ఇక్కడ మూమెంటు గురించి మనం టాపిక్స్ తీసుకున్నట్లయితే సాలార్ జంగ్ 1 అనేటువంటిది కాంచి స్టార్ట్ అనేటువంటిది అవ్వడం జరిగింది. సాలార్ జంగ్ను ఇక్కడ ఈయనని ఇక్కడ యుద్ధ కమాండర్ అని కూడా అంటారు. యుద్ధ కమాండర్. నెక్స్ట్ ఇంకా ఈయనని తురబ్ అలీ ఖాన్ అని కూడా అంటారు. తురబ్ అలీ ఖాన్. ఇక్కడ సాలార్ జంగ్ 1ని యుద్ధ కమాండర్ అని, నెక్స్ట్ తురబ్ అలీ ఖాన్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈయన సాలార్ జంగ్ 1 అనేటువంటిది కర్ణాటకలోని బీజాపూర్లో మనకు జన్మించడం జరిగింది. కర్ణాటకలోని బీజాపూర్, కర్ణాటకలోని బీజాపూర్లో జన్మించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సాలార్ జంగ్ 1 అనేటువంటి వ్యక్తి ముగ్గురు రాజుల దగ్గర ప్రధానమంత్రిగా దాదాపుగా 30 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పటి నుంచి 1853 సంవత్సరం నుంచి 1883 అనేటువంటి యొక్క సంవత్సరం వరకు ప్రధానిగా చేశాడు. ప్రధానిగా చేశాడు. ముగ్గురు రాజుల వద్ద చేయడం అనేటువంటిది ఈయన జరిగింది. నెక్స్ట్ ఈయన అదేవిధంగా లండన్లో ఉన్నటువంటి యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయవాద విద్యను అనేటువంటిది అభ్యసించాడు. లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ న్యాయవాద విద్యను అభ్యసించాడు. ఇక్కడ లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సాలార్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి 1858 సంవత్సరంలో
ఉస్మాన్ సిక్కా, దాన్నే హాలీ సిక్కాగా అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఉస్మాన్ సిక్కా. హాలీ సిక్కా అనేటువంటి ఒక నాణ్యం అన్నమాట. నాణ్యాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడో 1858వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం, ఉస్మాన్ సిక్కా హాలీ సిక్కాను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అనేటువంటి తను 1865వ సంవత్సరంలో జిల్లా బందీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లా బందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ఇక్కడ రాష్ట్రాన్ని జిల్లాలుగా అనేటువంటిది విభజించడం, దాన్ని ఇక్కడ జిల్లా బందీ విధానాన్ని అని చెప్పుకుంటాం మనం. రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించడం, సో 1865లో జిల్లా బందీ విధానం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే రాష్ట్రాన్ని అనేటువంటిది సౌలభ్యం అనేటువంటిది, ప్రజల అనేటువంటి సంక్షేమం కోసం సౌలభ్యంగా విభజించాలంటే ఈ రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించాలి, అప్పుడే పరిపాలన అనేటువంటిది ప్రజలకు అనేటువంటి చేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతను జిల్లా బందీ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది అన్నమాట. ఎవరు? సాలార్జంగ్ వన్ అనేటువంటి ఒక వ్యక్తి. నెక్స్ట్ ఆ తర్వాత అనేటువంటిది ఇతను అనేకమైనటువంటి యొక్క సంక్షేమ అనేటువంటి కార్యక్రమాలను అనేటువంటిది కానీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఈయన తర్వాత నెక్స్ట్ మనకు నసీరుద్దౌలా అనేటువంటి యొక్క పరిపాలన అనేటువంటిది రావడం జరిగింది. నసీరుద్దౌలా ఈయన 1827 నుండి 1857 అనేటువంటి సంవత్సరం వరకు పరిపాలన కొనసాగించడం అనేటువంటిది జరిగింది. ఎవరి తర్వాత? సాలార్జంగ్ వన్ తర్వాత నసీరుద్దౌలా 1827 నుంచి 1857 వరకు అనేటువంటిది ఈయన పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అనేటువంటిది మళ్ళా అఫ్జల్ దౌలా అనేటువంటి యొక్క అతను అఫ్జల్ దౌలా ఈయన 1857 నుండి 1869 వరకు అనేటువంటిది ఈయన పరిపాలన అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మరలా మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇతను 1869 నుంచి 1911 అనేటువంటి సంవత్సరం వరకు అనేటువంటిది ఇతను ప్రజలకు పరిపాలన అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరు? నెక్స్ట్ సాలార్జంగ్ వన్ తర్వాత పరిపాలన నసీరుద్దౌలా 1827 నుండి 1857 సంవత్సరం వరకు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత అఫ్జల్ దౌలా అనేటువంటి 1857 నుండి 1869 సంవత్సరం వరకు పరిపాలన కొనసాగించడం జరిగింది. అతని తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి అతను 1869 నుంచి 1911 అనేటువంటి సంవత్సరం వరకు అనేటువంటిది పరిపాలన కొనసాగించడం అనేటువంటిది జరిగింది. మరి మహబూబ్ అనేటువంటి అలీ ఖాన్ అనేటువంటిది మహబూబ్ అలీ ఖాన్ 1884 ఫిబ్రవరి 4వ తారీఖున పట్టాభిషిక్తుడయ్యాడు. మరి ఇతని మహబూబ్ అలీ ఖాన్ 1884 ఫిబ్రవరి 4న పట్టాభిషిక్తుడు కావడం జరిగింది. ఇతని పట్టాభిషేకానికి అనేటువంటిది అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ అనేటువంటి రావడం జరిగింది. అతనే ఆ వ్యక్తి లార్డ్ రిప్పన్. మహబూబ్ అనేటువంటి యొక్క అలీ ఖాన్ పట్టాభిషేకానికి విచ్చేసినటువంటి యొక్క బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్. ఎవరు రావడం జరిగింది ఇక్కడ పట్టాభిషేకానికి? బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది.
అనేటువంటిది మొత్తం కూడా మనకు 1966 అనేటువంటి సంవత్సరం అనేటువంటిది వరకు, అంటే 1911 అనేటువంటి సంవత్సరం వరకు అనేటువంటి మొత్తం కూడా ఉర్దూ భాషను అనేటువంటిది మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ఉర్దూ భాష అనేటువంటిది మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఏది ఉర్దూ? పర్షియా స్థానంలో ఉర్దూను మాట్లాడడం అనేటువంటిది చేశారు. పర్షియా స్థానంలో. తరువాత అనేటువంటి కాలంలో ఉత్తర భారతదేశంలో మాట్లాడేటువంటి యొక్క ఉర్దూను మరి లక్నవ ఉర్దూ అని చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో మాట్లాడే ఉర్దూను లక్నవ ఉర్దూ. మరియు దక్షిణ భారతదేశంలో మాట్లాడేటువంటి యొక్క ఉర్దూను దక్కనీ ఉర్దూ అని అంటారు. దక్షిణ భారతదేశంలో మాట్లాడే ఉర్దూ దక్కనీ ఉర్దూ అని అంటారు. ఇక్కడ ఏంటి 1911 అంటే ఏ సంవత్సరం అనే పరిపాలనా కాలంలో ఉర్దూ భాషను ఎక్కువ మాట్లాడడం జరిగింది. దాన్ని అంటే పర్షియా స్థానంలో ఉర్దూని ఎక్కువ అనేటువంటి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఉత్తర భారతదేశంలో మాట్లాడేటువంటి ఒక ఉర్దూని ఇక్కడ లక్నవ ఉర్దూ అని అంటాము. దక్షిణ అనేటువంటి భారతదేశంలో మాట్లాడే ఉర్దూను అంతటిని ఇక్కడ దక్కని అనేటువంటి ఒక ఉర్దూ అనటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అనేటువంటిది మళ్ళీ మనకు ఇక్కడ మహారాజా ప్రతాప్ సింగ్ అనేటువంటిది వ్యక్తి రావడం అనేటువంటిది జరిగింది. మహారాజా ప్రతాప్ సింగ్. ఓకే, మహారాజా ప్రతాప్ సింగ్ అనేటువంటిది ఇతను 1901 నుంచి 1911 వరకు పరిపాలన కొనసాగించడం అనేటువంటిది జరిగింది. మహారాజా ప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఇతను మహబూబ్ అనేటువంటి అలీ ఖాన్ అనేటువంటి దగ్గర గుమస్తాగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ అనేటువంటిది ఎక్కడ పనిచేశాడు? మహబూబ్ అలీ ఖాన్ రాజు వద్ద గుమస్తాగా అనేటువంటిది పనిచేశాడు. అలీ ఖాన్ వద్ద గుమస్తాగా అనేటువంటిది పనిచేశాడు. పనిచేసిన తరువాత కాలంలో 1901 నుంచి 1911 దాకా ఇతను ప్రధానిగా అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఎవరి దగ్గర? మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి రాజు దగ్గర ప్రధానిగా అనేటువంటిది పనిచేయడం అనేది జరిగింది, పనిచేశాడు. మరి ఇతని కాలంలోనే ముల్కీలకు అనేటువంటిది కావలసినటువంటి ఒక అంటే మొదటి ఫర్మానా అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. మొదటి ఫర్మానాను విడుదల చేశాడు. ఏ సంవత్సరంలో ముల్కీలపై మొదటి ఫర్మానా విడుదల చేయడం జరిగింది అంటే 1888వ సంవత్సరంలో అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. అందువల్లనే ముల్కీలందరూ కూడా ఈ యొక్క మహారాజా ప్రతాప్ సింగ్ అనే దాన్ని ముల్కీల పితామహుడుగా పేర్కొంటారు. ముల్కీల పితామహుడు ఎవరు? మహారాజా ప్రతాప్ సింగ్. తర్వాత 1888వ సంవత్సరంలో ముల్కీల పైన ఎప్పుడు మొదటి ఫర్మానా అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. మొదటి ఫర్మానా ముల్కీలపై. కాబట్టి ఇందులో ముల్కీల పైన 1888వ సంవత్సరంలో మొదటి ఫర్మానా విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ ముల్కీ అంటే అసలు ఏంటి? ముల్కీ అంటే స్థానికుడు అని అర్థం. ముల్కీ అంటే స్థానికుడు. నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు. ఇక్కడ
ముల్కీ అంటే స్థానికుడిగా చెప్పుకోవచ్చు, నాన్ ముల్కీ అంటే ఇక్కడ స్థానికేతడు అంటే స్థానికుడు అంటే ఆ రాజ్యంలో అనేటువంటిది జన్మించిన అతను లేదా 15 సంవత్సరాల స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని జీవించినట్లయితే అతన్ని మనము ముల్కీ స్థానికుడిగా చెప్పుకుంటాం. మరి నాన్ ముల్కీ స్థానికేతడు అంటే ఏంటంటే పొరుగు దేశం అంటే వాళ్ళని ఇక్కడ మన రాజ్యంలో సంబంధం లేనటువంటి వాళ్ళని ఇక్కడ మనం స్థానికేతరుగా అనేటువంటిది చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఇంకా రెండవ ఫర్మానా అనేటువంటిది కూడా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది ముల్కీల పైన. ఇప్పుడు తర్వాతి కాలంలో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అనేటువంటిది పరిపాలన అనేటువంటిది చేశాడు. అంటే ఇక్కడ ఈ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అనేటువంటిది ఎవరు, ఇక్కడ ఏం పనిచేశాడు, కొత్వాల్ ఆఫీసర్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు 1921 నుంచి 1934 అనేటువంటి సంవత్సరం వరకు కాలంలో ఈయన కొత్వాల్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ కొత్వాల్ ఆఫీసర్ అంటే ఏంటమ్మంటే పోలీస్ కమిషనర్ అని ఇక్కడ అర్థం. కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్గా పనిచేశాడు, పోలీస్ కమిషనర్గా పనిచేశాడు. మరియు ఇతను ఈ పోలీస్ కమిషనర్గా పనిచేసేటువంటి కాలంలోనే మరలా ముల్కీలపైనటువంటి రెండవ ఫర్మానాని విడుదల చేయించడం అనేటువంటిది జరిగింది. ముల్కీల రెండవ ఫర్మానాను విడుదల చేయడం జరిగింది. అప్పుడు రాజు ఎవరంటే మీర్ ఇస్మాన్ అలీ ఖాన్. ఎవరి కాలంలో, మీర్ ఇస్మాన్ అలీ కాలంలో ముల్కీలపై రెండవ ఫర్మానా విడుదల చేయించాడు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. ఏది అప్పుడు 1919వ సంవత్సరంలో రెండవ అనేటువంటి ఫర్మానా ముల్కీపై విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మరలా మూడవ అనేటువంటి ఫర్మానా ముల్కీల పైన మూడవ ఫర్మానా అనేటువంటిది విడుదల చేయడం కూడా జరిగింది. మూడవ విడుదల ఫర్మానాను ఇది 1933వ సంవత్సరంలో విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మూడవ ఫర్మానాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఏ తర్వాతి కాలంలో 1933వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి అప్పుడు రాజు ఎవరు ఉన్నారంటే దీనికి కూడా మీర్ ఇస్మాన్ అలీ ఖాన్ అనేటువంటిది రాజుగా ఉన్నాడు. మీర్ ఇస్మాన్ అలీ ఖాన్, మీర్ ఇస్మాన్ అలీ ఖాన్ అనేటువంటిది రాజుగా ఉండడం అనేటువంటిది జరిగింది అన్నమాట. మరి ఆ తర్వాత అనేటువంటిది కాలంలో అనేటువంటిది ఎవరు రావడం అనేటువంటి జరిగింది అంటే తర్వాత నిజాం జనసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నిజాం జనసంఘం, దీన్ని నిజాం ప్రజల సంఘంగా అని కూడా అంటారు. నిజాం ప్రజల సంఘం దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, ఏ సంవత్సరంలో, 1934లో ఏర్పాటు అనేటువంటి చేయడం జరిగింది. తర్వాత ఇది పూర్తిగా ప్రజల పక్షాన పనిచేసేటువంటి యొక్క సంఘం అన్నమాట. దీన్ని నిజాం జనసంఘం లేదా నిజాం ప్రజల సంఘం అని అంటారు. 1934వ సంవత్సరంలోనైతే ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 1935వ సంవత్సరంలో దీన్ని నిజాం ముల్కీ లీగ్ అనేటువంటి సంస్థగా మార్చడం అనేటువంటిది జరిగింది. నిజాం ముల్కీ లీగ్,
నిజాం ముల్కీ లీగ్గా మార్చడం జరిగింది. మరి దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే నిజాం అనేటువంటి యొక్క నిజాం ముల్కీ అధ్యక్షుడు. నిజామత్ జంగ్ అనేటువంటిది ఈ యొక్క నిజాం అనేటువంటి యొక్క జనసంఘం అనేటువంటి యొక్క అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. నిజాం జనసంఘం అనేటువంటి అధ్యక్షుడు అదే నిజాం ముల్కీ లీగ్గా మార్చడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు అనేటువంటిది నిజామత్ జంగ్. నిజామత్ అనేటువంటి జంగ్ అనేటువంటిది అధ్యక్షుడిగా ఉండటం జరిగింది మనకు. మరియు తరువాత అనేటువంటిది దీని యొక్క నినాదం అనేటువంటిది ఏంటంటే హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. నినాదం ఏమి నినాదం ఉంది ఇందులో? హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనేటువంటి యొక్క నినాదం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ నినాదం ఇచ్చినటువంటి యొక్క సంస్థ నిజామత్ రిమాయే జతే. నిజామత్ రియామయే జమాత్. నినాదం ఇచ్చిన సంస్థ నిజామత్ రియామయే జమాత్ అనేటువంటి సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క నిజాం అనేటువంటి యొక్క జనసంఘంలో. తర్వాత అనేటువంటిది మన భారతదేశం అనేటువంటిదిలో స్వాతంత్రం వచ్చే నాటికి అంటే ఆగస్టు 15, 1947 వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసరికి అంటే 1947 ఆగస్ట్ 15 వరకు మనకు మొత్తం అనేటువంటిది 562 అనేటువంటి సంస్థానాలు అనేటువంటిది ఉన్నాయి. మొత్తం సంస్థానాలు ఎన్ని? 562 సంస్థ. ఆ తర్వాత అనేటువంటిది నెక్స్ట్ ఆగస్ట్ అనేటువంటి యొక్క 1947 డిసెంబర్ 4న మరియు ఎవరు ఆ 1947 డిసెంబర్ 4వ తారీఖున అనేటువంటిది స్వామి రామానంద తీర్థ అనేటువంటిది స్వామి రామానంద తీర్థ తన మిత్రులతో కలిసి అంటే ఎవరిక్కడ మిత్రులు అంటే జగదీశార్య గండయ్య ఆర్య ఇద్దరు మిత్రులతో కలిసి నిజాం అనేటువంటి రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పైన బాంబు దాడి అనేటువంటిది చేయడం జరిగింది. బాంబు దాడి ఎవరు చేశారు? స్వామి రామానంద తీర్థ 1947 డిసెంబర్ 4వ తారీఖున తన మిత్రులైనటువంటి జగదీశార్య గండయ్య ఆర్య అనేటువంటి ఇద్దరు మిత్రులతో కలిసి నిజాం అనేటువంటి రాజు పైన కోటి దగ్గర అనేటువంటిది బాంబు దాడికి అనేటువంటిది పాల్పడటం అనేటువంటిది జరిగింది. మరి ఈ కోటి దగ్గర బాంబు దాడి పాల్పడేటువంటి వాళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి వాడు వ్యక్తి 7వ నిందితుడిగా చెప్పుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ 7వ నిందితుడు ఈ యొక్క బాంబు కేసులో. ఇతను ఎవరికి? నారాయణరావు పవార్ అనే వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని అందించాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ నారాయణ
పవార్కు ఆర్థిక సహాయాన్ని చేశాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి 1947 సంవత్సరం ఆగస్టు అనేటువంటి ఒక 15వ తారీఖున కోటిలో ఉన్న సుల్తాన్పూర్లో అనేటువంటిది మరి జాతీయ పతాకాన్ని ఎగరవేసినటువంటి ఒక మంత్రి మోతీలాల్ మంత్రి. ఆగస్టు 15న మన జాతీయ జెండాను ఎగరవేసిన వ్యక్తి ఎవరు? మోతీలాల్ మంత్రి. ఓకే. 1947 ఆగస్టు 15న సుల్తాన్పూర్లో ఉన్నటువంటి కోటి వద్ద జాతీయ జెండాను ఎగరవేసిన వ్యక్తి మోతీలాల్ అనేటువంటి ఒక మంత్రి అనేటువంటిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అనేటువంటిది నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి అనేటువంటిది వ్యక్తి గోల్కొండ అనే పత్రికను స్థాపించడం జరిగింది. గోల్కొండ పత్రికను స్థాపించడం జరిగింది. రెడ్డి గోల్కొండ పత్రికను స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఇతనికి ఆర్థిక సహాయాన్ని చేసినటువంటి ఒక వ్యక్తి మామిడిచెట్టు రంగారావు. ఆర్థిక సహాయం చేసినది ఆర్థిక సహాయం చేసినది రావిచెట్టు రంగారావు. ఇతనికి మరి ఈ యొక్క పత్రిక అనేటువంటి కొల్పడానికి ఆర్థికంగా సాయం చేసిన వ్యక్తి రావిచెట్టు రంగారావు. మరియు సురవరం అనేటువంటి ప్రతాపరెడ్డిని మీ యొక్క ఆంధ్రాలో అనేటువంటిది కవులు అనేటువంటిది వారు ఎవరు లేరని ఇతన్ని ఎవరు హేళన చేశారంటే మాడపాటి రాఘవాచార్యులు గారు ఇతన్ని హేళన చేయడం అనేటువంటిది జరిగింది. కవులు లేరని మాడంబ వెంకట రాఘవాచార్యులు హేళన చేశారు. అందుకు గాను సురవరం ప్రతాపరెడ్డి అనేటువంటిది మరి 1934వ సంవత్సరంలో 354 కవుల పేర్ల మీద 354 కవుల పేర్ల మీదుగా పుస్తకం అనేటువంటిది రచన చేశాడు. ఎవరు 1934వ సంవత్సరంలో 354 కవులు అనే పేర్లతోటి ఒక పుస్తకాన్ని అనేటువంటిది తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరు హేళన చేసినందుకు? మాడంబ వెంకట రాఘవాచార్యులు అనేటువంటి హేళన చేసినందుకు సురవరం ప్రతాపరెడ్డి అనేటువంటిది 1934వ సంవత్సరంలో 354 కవుల పేరు మీదుగా పుస్తక రచన అనేటువంటి చేశాడు. మరి ఇతని యొక్క రచనలు ఏంటి అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర మరియు హైందవ చరిత్ర మరియు హిందువుల పండుగలు. ఏం రచనలు అయినాయి? ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హైందవ చరిత్ర, హిందువుల పండుగలు అనేటువంటి రచనలో చేయడం జరిగింది సురవరం ప్రతాపరెడ్డి. మరియు ఇతను ఆంధ్రుల సాంఘిక చరిత్రకు గాను ఆంధ్రుల సాంఘిక చరిత్రకు గాను చేసిన రచన గాను 1940
55వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకార్డు అనేటువంటి అవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అవార్డు రావడం అనేటువంటిది జరిగింది. దేనికి? ఆంధ్రుల సాంఘిక చరిత్రకు అనేటువంటిది గాను 1955వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అవార్డు అనేటువంటిది రావడం జరిగింది సురవరం ప్రతాపరెడ్డికి అన్నమాట. నెక్స్ట్ మరి తెలంగాణలో మొట్టమొదటి అనేటువంటి యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. తెలంగాణలో తొలి జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఎక్కడినది? కరీంనగర్. ఓకే. తెలంగాణలో తొలి జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి, కరీంనగర్ నుంచి. అదేవిధంగా తెలంగాణలో తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు? పైడి జయరాజ్. ఇతను జగిత్యాల కరీంనగర్ వ్యక్తి. ఎవరు? తెలంగాణలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్. మరి ఇతంది జగిత్యాల కరీంనగర్ అనేటువంటి యొక్క జిల్లా నుంచి ఎంపికైనటువంటి ఒక వ్యక్తి. నెక్స్ట్ ఇక తర్వాతి కాలంలో అనేటువంటిది ఆపరేషన్ పోలో. ఓకే, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్. అండ్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా అనేక రకాలైనటువంటి టాపిక్స్ అనేటువంటిది కూడా డిస్కస్ అనేటువంటిది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ మనం ఇందులో ఈరోజు తెలంగాణ అనేటువంటి ఒక ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏ విధంగా జరిగింది, మూమెంటేషన్ అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది మనం డిస్కస్ చేస్తామండి. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటు మొత్తంగా 3 దశలుగా అనేటువంటిది విభజించడం జరిగిందండి. ఫస్ట్ అనేటువంటి దశ 1948 నుంచి 1970 అనేటువంటి ఒక వరకు ఫస్ట్ అనేటువంటి దశగా ఇక్కడ చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. సెకండ్ అనేటువంటి రెండవ దశ అనేటువంటి మళ్ళా 1971 నుండి 1990 అనేటువంటి వరకు రెండవ అనేటువంటి తెలంగాణ ఉద్యమ దశ అనేటువంటి సాగిందండి. మస్ట్ మూడవ దశ వచ్చేస్తే 1991 నుంచి 2014 అనేటువంటి వరకు ఇక్కడ మూడవ ఉద్యమ దశగా అనేటువంటి సాగడం జరిగిందండి. ఈ 91 నుంచి 2014 అనేటువంటి యొక్క దశలోనే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది జూన్ 2వ తారీఖున సిద్ధించడం అనేటువంటిది జరిగిందండి. ఇది తెలంగాణ అనేటువంటి యొక్క ఉద్యమ చరిత్ర అనేటువంటిది సాగడం జరిగిందండి. ఇప్పుడు మనం తెలంగాణ మూమెంట్ అనేటువంటిది ఏ విధంగా అనేటువంటిది ఎక్కడి నుంచి అనేటువంటిది మూమెంట్ జరిగింది అనేటువంటిది మనం టాపిక్లో డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ సాలార్ జంగ్ 1 ఇక్కడ ఈ సాలార్ జంగ్ అనే 1 నుంచి మొదలవుతుందండి. ఈ సాలార్ జంగ్ 1 అనేటువంటి వ్యక్తిని ఇక్కడ మనం యుద్ధ కమాండర్ అని కూడా అంటారండి. యుద్ధ కమాండర్. నెక్స్ట్ ఇంకా ఇతన్ని తురబ్ అలీ ఖాన్ అని కూడా పిలుస్తారండి. తురబ్ అలీ ఖాన్ అని పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎవరిని? సాలార్ జంగ్ 1ని యుద్ధ కమాండర్ తురబ్ అలీ ఖాన్ అని పిలవడం అనేటువంటి జరుగుతుందండి. ఫస్ట్ తురబ్ సాలార్ జంగ్ అనేటువంటి 1 అనే వ్యక్తి ఫస్ట్ కర్ణాటకలోని బీజాపూర్లో మనకు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఇతను ఆక్స్ఫర్డ్ అనేటువంటి లండన్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసించడం అనేటువంటిది జరిగింది. న్యాయవాద
విద్యను అభ్యసించడం అనేటువంటి జరిగింది. ఇతను 1853 నుంచి 1883 వరకు దాదాపుగా 30 సంవత్సరాల పాటుగా ముగ్గురు రాజుల వద్ద ప్రధానమంత్రిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. సాలార్ జంగ్ 1 ఇతను ప్రధానమంత్రిగా అనేటువంటి మరి పనిచేసేటప్పుడు హైదరాబాదు రాజ్యంలో ఉన్నటువంటి ఉద్యోగాల అన్నింటినీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. మరి తరువాత ఇతను సాలార్ జంగ్ 1 అటువంటి వాడు మనకు సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడంటే 1857వ సంవత్సరం మే 10వ తారీఖున మీరట్లో జరిగిందండి సిపాయిల తిరుగుబాటు. మరి అప్పుడు ఈ సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారికి సహకరించినందుకు గాను సాలార్ జంగ్ 1కు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగిందండి. స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఎవరిది సాలార్ జంగ్ అనేటువంటి యొక్క బిరుదు ఎందుకు ఇచ్చారు? సిపాయిల తిరుగుబాటు 1857 మే 10వ తారీఖున మీరట్లో జరిగినందుకు వీళ్ళని అణచివేయడానికి బ్రిటిష్ వారికి సహకరించినందుకు గాను సాలార్ జంగ్ 1కు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. ఇది ఇతని యొక్క కథ. నెక్స్ట్ ఇతని తర్వాత అనేటువంటి మళ్ళీ మనకు 1829వ సంవత్సరం నుంచి 1829 నుంచి 1857 వరకు అనేటువంటిది నసీర్ రౌద్దౌలా అనేటువంటి వ్యక్తి పరిపాలన చేశారు. నసీర్ రౌద్దౌలా అనే వ్యక్తి పరిపాలన కొనసాగడం జరుగుతుంది. ఆ తర్వాత అనేటువంటి మరలా 1857 నుంచి 1869 వరకు అఫ్జల్ దౌలా అనేటువంటి యొక్క వ్యక్తి పరిపాలన అనేటువంటి కొనసాగడం అనేటువంటి జరుగుతుందండి. నెక్స్ట్ 1869 నుంచి 1911 వరకు మీర్ మహబూబా అలీ ఖాన్ అనే పరిపాలన కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి పరిపాలన కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు పట్టాభిషిక్తుడైతాడు? 1884వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖున పట్టాభిషిక్తుడు అనేటువంటిది కావడం అనేటువంటిది జరిగింది. మరి ఇతని పట్టాభిషేకానికి హాజరైనటువంటి వ్యక్తి అప్పట్లో బ్రిటిష్ అనేటువంటి వైస్రాయ్ లార్డ్ రిప్పన్ హాజరు కావడం జరిగింది. లార్డ్ రిప్పన్ ఎవరితను? లార్డ్ రిప్పన్ బ్రిటిష్ వైస్రాయ్. మరి 1884వ సంవత్సరంలో మరి హైదరాబాద్లో మొత్తం కూడా ఉర్దూ భాష అనేటువంటిది మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ఈ ఉర్దూ భాష అనేటువంటిది ఏ స్థానంలో మాట్లాడారంటే పర్షియా అనేటువంటి స్థానంలో ఉర్దూ భాషను మాట్లాడడం అనేటువంటిది జరిగిందండి. కాబట్టి ఇక్కడ 1884లో ఉర్దూను మాట్లాడడం జరిగింది హైదరాబాద్లో పర్షియా స్థానంలో. తర్వాత అనేటువంటిది అందుకొని మన హైదరాబాద్లో ఉత్తర భారతదేశంలో మాట్లాడేటువంటి యొక్క ఉర్దూను లక్నవ ఉర్దూ అని అంటారు. లక్నవ ఉర్దూ అని ఏ ఉర్దూను ఉత్తర భారతదేశంలో మాట్లాడే ఉర్దూను లక్నవ ఉర్దూ అని అంటారు. దక్షిణ భారతదేశంలో మాట్లాడేటువంటి ఒక ఉర్దూను దక్కన్ ఉర్దూ అని అంటారండి. దక్కన్ ఉర్దూ అని అనడం అనేటువంటిది జరుగుతుంది. మరి అదేవిధంగా సాలార్ జంగ్ అనే వ్యక్తి ఇంకొక చిన్న అనేటువంటి పని కూడా చేశాడు. ఏందమ్మా అంటే అది 1865వ సంవత్సరంలో జిల్లా బందీ విధానాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అంటే రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించడం, ప్రజల సౌలభ్యం కోసం అనేటువంటిది జిల్లాలుగా విడగొట్టడం అనే సంస్కరణను తేవడం అనేటువంటిది జరిగింది అతను సాలార్ జంగ్ 1. నెక్స్ట్ ఆ తర్వాత అనేటువంటిది ఇతని కాలంలో తర్వాత మహారాజా ప్రతాప్ అనేటువంటి సింగ్ అనేటువంటి వ్యక్తి రావడం అనేటువంటిది జరిగింది. ఎవరు? మహారాజా కిషన్ ప్రతాప్ సింగ్. మహారాజా కిషన్ ప్రతాప్ సింగ్. మహారాజా
కిషన్ ప్రతాప్ సింగ్ అనేటువంటి రావడం జరిగిందండి. ఈ మహారాజా కిషన్ ప్రతాప్ సింగ్ అనేటువంటిది ఎవరి దగ్గర గుమస్తగా పనిచేశాడు? మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి రాజు దగ్గరగా గుమస్తగా పనిచేశాడు. తర్వాత అతని కాలంలోనే 1901 నుండి 1911 సంవత్సరం వరకు ప్రధానమంత్రిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇతని యొక్క కలం పేరు షాదు. ఏం పేరు? షాదు. ఏంటది? కలం పేరు. కాబట్టి ఇతని కలం పేరు షాదు మీదుగానే షాదు నగర్ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరిగింది. షాదు నగర్ ఏర్పడడం జరిగింది. సో ఇతను ముల్కీల కోసం అనేటువంటిది ఒక మొదటి ఫర్మానాను విడుదల చేయించడం జరిగింది. అందువలనే ముల్కీలందరూ ఇతన్ని ముల్కీల పితామహుడుగా అని పిలుచుకోవడం జరుగుతుంది. ఎవరిని? మహారాజా కిషన్ ప్రతాప్ సింగ్ని ముల్కీల పితామహుడుగా పిలవడం అనేటువంటిది జరిగింది. పితామహుడు. నెక్స్ట్ ఆ తర్వాత అనేటువంటిది మీర్ మెహబూబ్ అలీ ఖాన్. తర్వాత ముల్కీల పితామహుడుగా పిలవడం అనేటువంటిది జరిగింది మహారాజా ప్రతాప్ సింగ్ని. తర్వాత మొదటి ఫర్మానా 1888 సంవత్సరంలోనే ముల్కీలపై మొదటి ఫర్మానాను విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ అసలు ఈ ముల్కీ అంటే ఏంటి? ముల్కీ అనగా స్థానికేతరుడు అని అర్థం. స్థానికేతరుడు. మరి నాన్ ముల్కీ అంటే? ముల్కీ అంటే స్థానికుడు. ఇక్కడ నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు. ఓకే, రైట్. 1888 సంవత్సరంలో ఎవరంటే మహారాజా కిషన్ ప్రతాప్ సింగ్ మహబూబ్ అలీ ఖాన్ నుంచి 1888లో మొదటి ఫర్మాను విడుదల చేయించడం జరిగింది ముల్కీల కోసం. ముల్కీ అంటే స్థానికుడు, నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు. మరి ఇక్కడ స్థానికుడు అనేటువంటిది అదే రాజ్యంలో అనేటువంటి పుట్టినవాడై ఉండాలి, లేదా 15 సంవత్సరాల పాటు ఆ రాజ్యంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి ఉన్న వ్యక్తులనే ఇక్కడ ముల్కీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు, ఆ రాజ్యం లో పుట్టనివాడు, అక్కడ 15 సంవత్సరాల నివాసం చేయనటువంటి వాళ్ళని ఇక్కడ స్థానికేతడుగా నాన్ ముల్కీలుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని ఇక్కడ ముల్కీ, నాన్ ముల్కీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి అనేటువంటిది అతను రావడం జరిగింది. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి రావడం జరిగింది. ఈ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అనేటువంటిది వ్యక్తి ముఖ్యంగా కొత్వాల్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. కొత్వాల్ అంటే ఇక్కడ కొత్వాల్ అనగా పోలీస్ కమిషనర్గా పనిచేయడం జరిగింది. ఇతను 1921 నుంచి 1934 సంవత్సరం దాకా కొత్వాల్ పోలీస్ కమిషనర్గా పనిచేయడం అనేటువంటి జరిగింది. ఇతను పనిచేసేటువంటి కాలంలోనే ముల్కీలపై 1919 సంవత్సరంలో 2వ ఫర్మానాను విడుదల చేయించడం అనేటువంటిది జరిగింది. ఎవరి కోసం? ముల్కీల అనేటువంటి 2వ ఫర్మానా 1919 సంవత్సరంలో యొక్క మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి యొక్క రాజు ఉన్నప్పుడు విడుదల చేయించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత 1933 సంవత్సరంలో ముల్కీల యొక్క 3వ ఫర్మానా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 1933 సంవత్సరంలో 3వ ఫర్మానా విడుదల చేయడం జరిగింది. దీని యొక్క రాజు మీర్ ఇస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి విడుదల చేయడం జరిగింది ఈయన హయాంలోనే. తరువాత అనేటువంటి మనకు నిజాం అనేటువంటి జనసంఘం, దాన్నే ఇక్కడ నిజాం ప్రజల సంఘం అనేటువంటిది రావడం జరిగింది. నిజాం జనసంఘం, దీన్ని ఇక్కడ నిజాం ప్రజల సంఘం 1934లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఏది? నిజాం జనసంఘాన్ని లేదా నిజాం ప్రజల సంఘం అని 1934లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1935వ సంవత్సరంలో నిజాం ముల్కీ లీగ్గా మార్చడం అనేటువంటిది జరిగింది. నిజాం ముల్కీ లీగ్
ముల్కీ లీగ్ అనేటువంటిగా మార్చడం జరిగింది. దీని యొక్క మొదటి అధ్యక్షుడు మరి ఎవరు? నిజామత్ జంగ్ అనేటువంటి మొదటి అధ్యక్షుడు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఎంతమంది ఉండాలి? 18 మంది సభ్యులు అనేటువంటిది ఉండడం జరిగింది. 18 మంది సభ్యులు ఉండాలి. మరి ఇక్కడ నినాదం అనేటువంటిది ఏంటి? ఇక్కడ అసలు ఈ నిజాం ప్రజల సంఘ నినాదం హైదరాబాద్. నెక్స్ట్ ట్రావెన్కోర్ కొచ్చిన్. 3 జమ్మూ కాశ్మీర్. 4 హైదరాబాద్. ఈ 4 అనేటువంటిది తప్ప మిగతా 562 సంస్థానాలు అన్నీ కూడా మనకు భారతదేశంలో విలీనం అనేది చేయబడడం జరిగింది. కానీ ఈ 4 అనేటువంటిది కాలేదు. మరి ఈ 4 కానప్పుడు ఈ జునాగఢ్ అనేటువంటి దాన్ని ప్రజాభిషేకరణ అనేటువంటి ద్వారా మొట్టమొదటిసారిగా ప్రజాభిషేకరణ ద్వారా ఈ జునాగఢ్ అనేటువంటి సంస్థానం భారతదేశంలో విలీనం అనేటువంటిది చేయబడింది. నెక్స్ట్ ట్రావెన్కోర్ కొచ్చిన్ అనేటువంటిది కూడా ప్రజాభిషేకరణ ద్వారా భారతదేశంలో విలీనం చేయబడటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి దాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లుగా మరియు అప్పటి ప్రకటనలో రాజా సింగ్ అనేటువంటి వ్యక్తి అక్టోబర్ 26, 1947న ప్రకటన చేయడం జరిగిందంటే ఈ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ని కూడా విలీనం చేస్తున్నామని రాజాసింగ్ అనేటువంటి వ్యక్తి అక్టోబర్ 26, 1947లో సంతకం అనేటువంటిది చేయడం జరిగింది. దీని యొక్క సంతకం చేసిన తర్వాత నియమాలన్నీ కూడా మనకు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? అక్టోబర్ 27, 1947వ సంవత్సరం నుంచి మనకు అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అనేటువంటిది మనకు 370 అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఈ ఆర్టికల్ అనేటువంటిది దేన్ని సూచిస్తున్నామంటే జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి యొక్క స్వయం ప్రతిపత్తిని తెలియజేస్తుంది అన్నమాట. ఈ యొక్క ఆర్టికల్ స్వయం ప్రతిపత్తి దేనికి? జమ్మూ కాశ్మీర్ గల స్వయం ప్రతిపత్తిని ఈ 370 ఆర్టికల్ అనేటువంటి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చివరిగా మనకు హైదరాబాద్ సంస్థానం. మరి ఈ హైదరాబాద్ అనేటువంటి యొక్క హైదరాబాద్ సంస్థానం ఇది చివరిది ఉందన్నమాట. ఈ హైదరాబాద్ సంస్థానం ఒక్కటైతే మన భారత్లో విలీనం అయితే ఆల్మోస్ట్గా అన్నీ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినట్టే విలీనంలో. ఇక్కడ హైదరాబాద్ రాజు ఈ సంస్థానానికి ఎవరున్నారంటే 7వ చివరి నిజాం రాజు అయినటువంటి యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉండడం అనేటువంటిది జరిగింది. ఇతను జూలై 12వ తారీఖు 1947న హైదరాబాద్ రాజ్యానికి తానే స్వతంత్రుడని ప్రకటించుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆగస్టు 7, 1947వ సంవత్సరంలో దీన్ని వ్యతిరేకిస్తూ జయప్రకాష్ నారాయణ్ను స్ఫూర్తిగా తీసుకొని స్వామి రామానంద తీర్థ, ఈయననే వెంకట్రావు ఖడ్గేకర్ అని కూడా అంటారు, ఇతను జాయిన్ ఇండియా అనేటువంటి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. చేసి ఆ తర్వాత ఇతనికి వ్యతిరేకంగా అనేటువంటిది ఈ యొక్క స్వామి రామానంద తీర్థ హెచ్ఎస్సి అనేటువంటి ఒక సంస్థను నెలకొల్పాడు. అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను నెలకొల్పడం జరిగింది. ఎప్పుడు ఇది? జనవరి 29, 1938వ సంవత్సరంలో నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. ఎవరు? స్వామి రామానంద తీర్థ నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరమ్మా అంటే గోవింద్ నానెల్. దేని అధ్యక్షుడు? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు అనేటువంటిది గోవింద్
నానేల్ అనేటువంటి యొక్క వ్యక్తి మొదట అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళందరినీ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటిది అరెస్ట్ చేయించడం అనేటువంటిది జరిగింది. అరెస్ట్ చేయించిన తర్వాత సెప్టెంబర్ 7వ తారీఖు 1939 సంవత్సరంలో ఈ హెచ్ఎస్సి అనేటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ పైన నిషేధం అనేటువంటిది విధించడం అనేటువంటిది జరిగింది. నిషేధం అనేటువంటిది చేశాడు. మరి చివరిగా ఆగస్ట్ అనేటువంటి యొక్క 14, సో ఇక్కడ సెప్టెంబర్ 7, 1939 అనేటువంటిది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిషేధం అనేటువంటిది విధించడం అనేటువంటిది జరిగింది. మరి తరువాత అనేటువంటి కాలంలో అంటే నవంబర్ అనేటువంటి యొక్క 29వ తారీఖు 1947 అనేటువంటి సంవత్సరంలో ఎవరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి రాజు భారతదేశంతో అనేటువంటిది యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇందులో ఈ యథాతథ ఒప్పందం అనేటువంటిది అంటే ఏంటంటే భారతదేశానికి అనుబంధ రాజ్యంగా హైదరాబాద్ రాజ్యం అనేటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా భారతదేశంలో అనేటువంటి యొక్క కార్యక్రమాలంటే హైదరాబాదు రాజ్యంలో విదేశీ మరియు అనేటువంటి రక్షణ శాఖ సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఈ యొక్క భారత్లోనే ఆధీనంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ పరిపాలన మాత్రం హైదరాబాద్ పరిపాలన రాజ్ ఉస్మాన్ అలీ ఖాన్ చేస్తాడు. కానీ అప్పుడు ఈ నవంబర్ 29, 1947లో భారత్ యథాతథ ఒప్పందాన్ని భారతదేశంతో కుదుర్చుకుంది. ఈ యథాతథ ఒప్పందంలో క్రియాశీల పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రధానమంత్రి అయినటువంటి యొక్క వ్యక్తి చత్తేరి నవాబ్. ఈ చత్తేరి నవాబ్ అనేటువంటి ఒక ప్రధానమంత్రి మన భారతదేశంతో యథాతథ ఒప్పందంలో కుదుర్చుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి చత్తేరి నవాబ్. ఎందుకంటే ఈయన చాలా తెలివిగా అనేటువంటిది పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ రాజ్యాన్ని మాత్రం వీళ్ళే వెళ్తారు. రాజ్యానికి అనేటువంటిది మొత్తం కూడా భారతదేశానికి అనుబంధ రాజ్యంగా ఉంటుంది హైదరాబాద్. కానీ విదేశీ కార్యక్రమాలు మరియు రక్షణ శాఖ సంబంధించిన అన్ని అంశాలు కూడా భారత ఆధీనంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ యొక్క విధానాన్ని ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇక్కడ ఈయన చత్తేరి నవాబు. మరి ఈ యొక్క విధానం నచ్చననేటువంటి ఒక వ్యక్తి చత్తేరి నవాబు ఇట్లా భారతదేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. కానీ ఈ విషయం అనేటువంటిది రజాకార్ల నాయకుడైనటువంటి కాసిం రజ్వీకి నచ్చలేదు. కాసిం రజ్వీ ఎవరు? రజాకార్ల నాయకుడు. ఈ యొక్క రజాకార్ల నాయకునికి కాసిం రజ్వీ అనేటువంటి వ్యక్తి చత్తేరి నవాబు యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం నచ్చక ఇతన్ని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడం అనేటువంటిది జరిగి అతని స్థానంలో లాయక్ అలీని నియమించడం అనేటువంటిది జరుగుతుంది. లాయక్ అలీ ఎవరైనా ప్రధానమంత్రిగా నియమించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లాయక్ అనేటువంటి అలీ ఈయన ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రచించడం అనేటువంటిది జరిగింది. మరి అప్పట్లో భారతదేశం తరపున ఏజెంట్ అనేటువంటి జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అప్పుడు కేఎం అనేటువంటి యొక్క మున్షి అనేటు భారతదేశపు ఏజెంట్ అనేటువంటిగా ఉండడం అనేటువంటిది జరిగింది. మరి ఇతను కూడా ద ఎండ్ ఆఫ్ ఎరా అనేటువంటి ఒక బుక్ను రచించాడు. ద ఎండ్ ఆఫ్ ఎరా అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రచించడం అనేటువంటిది జరిగింది. ఎవరు? కేఎం మున్షి. రైట్. ఇక్కడ మనకు అనేటువంటిది భారత ఏజెంట్ తరపున అనేటువంటిది కేఎం మున్షి అనేటువంటిది ఉండడం జరిగింది. అతను కూడా ద ఎండ్ ఆఫ్ ఎరా అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత అనేటువంటిది ఏం జరిగిందమ్మా అంటే ఆగస్ట్ అనేటువంటి యొక్క 21వ తారీఖు 1948వ సంవత్సరంలో ఇక్కడ షోయాబుల్లా ఖాన్ను రజాకార్లు నరికి చంపడం అనేటువంటిది జరిగింది. ఎవరిని? షోయాబుల్లా ఖాన్.
ఎందుకు మరి షోయబుల్లా ఖాన్ ఆగస్టు 21, 1948 సంవత్సరం నరికి చంపారు అంటే ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి ఒక రాజుకు రయ్యత్ అండ్ ఇంబోజ్ అనేటువంటి పత్రికల్లో అతనికి వ్యతిరేకంగా రాసినందుకు గాను ఇక్కడ ఇతన్ని షోయబుల్లా ఖాన్ని కోటి వద్ద అంటే కాచిగూడలో అనేటువంటిది నరికి చంపడం అనేటువంటిది జరిగింది. ఏ పత్రికల్లో? రయ్యత్ పత్రిక, రయ్యత్ పత్రిక, ఇంబోజ్ పత్రిక, ఇంబోజ్ పత్రికల్లో వ్యక్తిగా రాతలు వ్యతిరేకంగా రాసినందుకు చంపబడ్డాడు. ఇక్కడ రయ్యత్ పత్రికను స్థాపించింది ఎవరు అంటే మందమల్ల నరసింగరావు. మందమల్ల నరసింగరావు, మందమల్ల నరసింగరావు అనేటువంటిది రయ్యత్ పత్రిక స్థాపకుడు. ఇతను హైదరాబాద్ అనేటువంటి ఒక 50 సంవత్సరాల హిస్టరీ, హైదరాబాద్ 50 years హిస్టరీ, హైదరాబాద్ 50 సంవత్సరాల చరిత్ర అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఇతను మందమల్ల నరసింగరావు రచించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇంబోజ్ అనేటువంటి ఒక పత్రికని స్థాపించింది ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు, బూర్గుల రామకృష్ణారావు. ఇతను ఇంబోజ్ పత్రికను స్థాపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మరి తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మొత్తం కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండుపై విగ్రహాలు ఎన్ని ఉన్నాయంటే 32 విగ్రహాలు అనేటువంటిది మొత్తం ఉన్నాయి. ఎన్ని? 32 విగ్రహాలు. మరి ఇందులో ఓన్లీ 8 విగ్రహాలు మాత్రమే తెలంగాణ వారి ఉన్నాయి. ఓన్లీ తెలంగాణ వారివి 8. 32 విగ్రహాలు ట్యాంక్ బండులో ఉంటే ఓన్లీ 8 విగ్రహాలు మాత్రమే తెలంగాణ వారి పెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ తర్వాత అనేటువంటి మనకి ఎవరు వస్తారమ్మా అంటే ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి ఏం చేశాడంటే సురవరం ప్రతాపరెడ్డి ఇతను 1925లో గోల్కొండ అనేటువంటి ఒక పత్రికను స్థాపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 1935వ సంవత్సరంలో ఇతన్ని ఏమంటే మాడపాటి రాఘవాచార్యులు అనేటువంటిది మీ దాంట్లో ఎవరు కవులు లేరు అని ఆయనని విమర్శించి హేళన చేసినందుకు గాను ఇతను 1930 అనేటువంటి 4వ సంవత్సరంలో 354 కవుల పేర్ల మీదుగా ఒక పుస్తకాన్ని అనేటువంటిది రచించడం అనేటువంటిది జరిగింది. ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి అనేటువంటిది 1925వ సంవత్సరంలో గోల్కొండ అనేటువంటి పత్రికను స్థాపించడం జరుగుతుంది. ఈ గోల్కొండ పత్రికకు అనేటువంటిది ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి రావి చెట్టు రంగారావు. రావి చెట్టు రంగారావు అనేటువంటి తనకి ఆర్థిక సహాయాన్ని అందిస్తాడు. తర్వాత 1934వ సంవత్సరంలోనే రాగపాటి మాడంబ వెంకట రాఘవాచార్యులు గారు ఏ కవులు లేరని హేళన చేసినందుకు గాను 1934వ సంవత్సరంలో 354 కవుల పేర్ల మీదుగా ఒకటి పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి అనేక రచనలు కూడా చేశాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, నెక్స్ట్ హైందవులు అనేటువంటి యొక్క చరిత్ర, అదేవిధంగా హిందువులు అనేటువంటి యొక్క పండుగలు అనేటువంటి ఒక రచనలు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ రచనలు చేసినందుకు కాను ఇతనికి 1955వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 1955 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అవార్డు అనేటువంటి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది. ఇతని ఏ రచనకు వచ్చింది? ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి రచనకు గాను కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అవార్డుని 1955లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి తెలంగాణలో తొలి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి. డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇతను ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా వాసవ్యులు. మరి తెలంగాణలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరంటే పైడి జయరాజ్.
పైడి జయరాజ్. ఇతను కరీంనగర్ జగిత్యాల జిల్లా వాసవ్యులు. ఎవరు? పైడి జయరాజ్. అదేవిధంగా తెలంగాణలో తొలి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి కరీంనగర్ నుంచి. అదేవిధంగా తెలంగాణలో తొలి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ కరీంనగర్ జగిత్యాల నుంచి అందుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది సురవరం ప్రతాప్ రెడ్డి అనేటువంటి యొక్క కథ. నెక్స్ట్ ఇక మనకు ఇక్కడ నుంచి మరి భారతదేశంలో విలీనం కాకుండా ఉన్నటువంటి యొక్క రాజ్యం సంస్థానం ఏదంటే హైదరాబాద్. ఎవరు రాజు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి ఇప్పుడు అది విలీనం అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి, ఎందుకు అనేటువంటి కారణాలంటే మరి అనేకమైనటువంటి ఉద్యమాల ఫలితంగా మరి ఇక్కడ నెక్స్ట్ అనేటువంటిది మనకు టాపిక్ ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో. ఓకే, ఆపరేషన్ పోలో ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 అనేటువంటిదిలో జరిగింది. ఎప్పుడు? ఆగస్ట్ 1948. ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 ఆగస్టు 1947 మధ్యకాలంలో అనేటువంటి ఆపరేషన్ పోలో జరగడం జరిగింది. ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అసలు ఆపరేషన్ పోలో అనేటువంటి జరిగింది అంటే అనేకమైనటువంటి యొక్క రజాకార్ల అరాచకాల వల్ల, రజాకార్ల అరాచకాలు ఎక్కువగా అనేటువంటి ఉండేవి. ఈ అరాచకాలు అనేటువంటిది వల్ల ఈ ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణం. అదేవిధంగా అనేక ఉద్యమాలను చేపట్టిన జయప్రకాశ్ నారాయణ, నెక్స్ట్ మాడపాటి హనుమంతరావు, అదేవిధంగా నెక్స్ట్ స్వామి రామానంద తీర్థ చేసినటువంటి ఈ యొక్క ఉద్యమాల ఫలితంగా అనేటువంటిది కూడా ఈ యొక్క కారణాలు అనేటువంటిది వాళ్ళ ఆపరేషన్ పోలో అనేటువంటిది జరగడానికి ఇక్కడ ముఖ్యంగా అనేటువంటిది. అంటే మనకు ఎలాంటి అనేటువంటి యొక్క అమలైనటువంటి కార్యక్రమాలు అనేటువంటిది లేకపోవడం అనేటువంటి వల్ల ఇక్కడ ఆపరేషన్ పోలో జరగడానికి ఇక్కడ ఆస్కారం అనేటువంటిది ఏర్పడింది. మరి ఆపరేషన్ అనేటువంటి యొక్క పోలో దీన్ని రూపకర్త, ఆపరేషన్ పోలో రూపకర్త ఎవరు? ఈఎన్ గొడ్డార్డ్. ఈఎన్ గొడ్డార్డ్. ఈ యొక్క ఆపరేషన్ పోలో జరగడానికి గల రూపకర్త, దీన్ని రూపొందించింది ఎవరమ్మంటే ఈఎన్ గొడ్డార్డ్. దీని యొక్క ఆపరేషన్ పోలో అనేటువంటి నామకరణం చేసింది ఎవరు? నామకరణం చేసిన వ్యక్తి రాజాజీ ఆచార్య, రాజాజీ రాజగోపాలాచారి. రాజగోపాలాచారి ఈయన ఆజాజీ రాజగోపాలాచారి భారతదేశపు చిట్ట చివరి గవర్నర్ జనరల్స్. అసలు ఈ ఆపరేషన్ అనేటువంటి పోలో అనేటువంటి దానికి ఇంకా వివిధ రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఏంటి ఆ పేర్లు అంటే, వివిధ పేర్లు అంటే ఆపరేషన్ పోలోని సైనిక చర్య అనేది కూడా చెప్పుకోవచ్చు. సైనిక చర్య. నెక్స్ట్ ఇంకా కార్టర్ ఫిల్లర్ అని కూడా చెప్తారు. కార్టర్ ఫిల్లర్. కార్టర్ ఫిల్లర్. ఇంకో విధంగా గొడ్డార్డ్ ప్రణాళిక, గొడ్డార్డ్ ప్రణాళిక అని కూడా పేర్లతో పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఆపరేషన్ పోలో గల కారణాలు ఏ పేర్లతో పిలుస్తారు? దీన్ని ఇంకా ఏమంటారు? ఆపరేషన్ పోలో సైనిక చర్య అని అంటారు, కార్టర్ పిల్లర్ అని కూడా అంటారు, గొడ్డార్ అనేటువంటి ప్రణాళిక అని కూడా అనటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మరి ఈ ఆపరేషన్ పోలోకి నామకరణం చేసిన వ్యక్తి రాజాజీ రాజగోపాలాచారి, చిట్ట చివరి అనేటువంటి గవర్నర్ భారతదేశపు జనరల్స్. ఇతనికి 1951వ సంవత్సరంలో అనేటువంటిది భారతరత్న పొందిన అనేటువంటి తొలి వ్యక్తిగా అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఆపరేషన్ పోలో అనేటువంటిది జరిగినప్పుడు అసలు యాక్చువల్ అనేటువంటిది మొత్తం కూడా అప్పుడు మన భారత ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ ఉండడం జరిగింది. ఈ జవహర్లాల్ నెహ్రూ అప్పుడు హోంశాఖ మంత్రి అనేటువంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండడం జరిగింది. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటిది డైరెక్ట్గా అనేటువంటి ఆపరేషన్ పోలో రూపకల్పన జరిగిన తర్వాత అటాక్ చేయడానికి ప్రధానమంత్రి అనేటువంటి జవహర్లాల్ నెహ్రూ దగ్గర అడిగినప్పుడు తను వద్దు ఆగని చెప్పేస్తాడు.
అప్పుడు తను ఏం చేశాడంటే చివరిగా మన గవర్నర్ జనరల్స్ అయినటువంటి యొక్క ఈ రాజగోపాలాచారి దగ్గరికి పోయి ఈ విధంగా అడిగితే అప్పుడు తను పర్మిషన్ గ్రాంటెడ్ అనగానే అప్పుడు ఈయన ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు అటాక్ అనేటువంటిది ప్లాన్ అనేటువంటి రూపకల్పన అనేది చేయడం జరిగింది. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటిది ఏం చేశాడు, రూపకర్త అయ్యన్ గొడ్డా రూపొందించినట్టుగా దాన్ని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మరి భారతదేశం అనే దీనికి నాయకత్వం వహించింది ఎవరు, ఆపరేషన్ పోలో నాయకత్వం వహించినది రాజేంద్ర సింగ్ జడేజా. ఓకే, ఇక్కడ ఆపరేషన్ పోలో అనేటువంటి నాయకత్వం వహించిన వ్యక్తి రాజేంద్ర సింగ్ జడేజా. మరి అప్పట్లో మన భారతదేశం అనేటువంటిదిలో ఏంది, యుఎన్ఓ అనేటువంటి ఒక ప్రధాన కార్యదర్శి అనేటువంటిది ఎవరున్నారు, ట్రిగ్వేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏ దేశస్థుడు, యుఎస్ఏ అనేటువంటి దేశస్థులో భారత్ అనేటువంటి ప్రతినిధిగా యుఎన్ఓ ప్రధానంగా ఉన్నది ట్రిగ్వేలి. అప్పుడు మన భారతదేశం తరపు నుంచి యుఎన్ఏలో అనేటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, హైదరాబాద్ నుండి హెచ్వైడి నుండి శ్యామ్ సుందర్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే సెప్టెంబర్ అనేటువంటి 10వ తారీఖున సెప్టెంబర్ 10, 1947లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి వాళ్లకు మెహదీ నవాజ్ జంగ్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వ్యతిరేకంగా మనకు ఆయన చేయడం జరిగింది. అందుకు ఇక్కడ సెప్టెంబర్ 13, 17 తారీఖులో అనేటువంటిది ఆపరేషన్ పోలో అనేటువంటిది ఎటుబడి భారతదేశంలో దీన్ని విలీనం చేయాలనుకోని ఉద్దేశంతో ఇక్కడ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటిది ఇక్కడ ప్లాన్ రూపొందించడం జరిగింది. దీన్ని నెక్స్ట్ మనకు ఆ తర్వాత ఆపరేషన్ పోలో ముగిసిన తర్వాత ఎంఐఎం అనేటువంటి సంస్థ అనేది స్థాపించడం జరిగింది. ఎంఐఎం అనేటువంటి సంస్థ. ఎంఐఎం అంటే మజ్లిస్ ఇత్తైదుల్ ముసల్మాన్ అనేటువంటి ఒక అర్థం. మజ్లిస్ ఇత్తైదుల్ ముసల్మాన్ మస్జిద్. ఓకే, ఎంఐ అంటే మజ్లిస్ ఇత్తైదుల్ ముసల్మాన్ అనే సంస్థ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు స్థాపించడం జరిగింది. దీనిది నవాజ్ ఖాన్ అనేటువంటి స్థాపకుడు. ఎవరంటే నవాజ్ ఖాన్ స్థాపకుడు. ఓకే, దీన్ని స్థాపించింది నవాజ్ ఖాన్ అనేటువంటి స్థాపకుడు. ఎంఐఎం అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఇతని యొక్క పత్రిక ఎతేమా అనేటువంటి ఒక పత్రిక. వీళ్ళది ఏం పత్రిక పెట్టుకున్నారు, ముస్లిం పత్రిక, ఎతేమా పత్రిక. నెక్స్ట్ వీళ్ళ యొక్క పార్టీ గుర్తు ఏంటి, పతంగి గుర్తు. ఓకే, ఎంఐఎం అనేటువంటి పార్టీని స్థాపించిన వ్యక్తి నవాజ్ ఖాన్ అనేటువంటి స్థాపకుడు. మా ఎంఐఎం అంటే ఏంటి, ఇక్కడ మజ్లిస్ ఇత్తైదుల్ ముసల్మాన్ అనేటువంటి అర్థంతో స్థాపించడం జరిగింది. అంటే ఓన్లీ ముస్లిమ్స్ల కోసం స్థాపించడం అనేది జరిగింది. మరి వీళ్ళ యొక్క పత్రిక ఎతేమా పత్రిక నడిపించడం జరిగిందండి. వీళ్ళ యొక్క పార్టీ గుర్తు పతంగి గుర్తు అండి. తర్వాత అనేటువంటిది ఇక మనకు రజాకార్ల వ్యవస్థ. ఈ రజాకార్లు అనేటువంటిది ఎవరు, రజాకార్లు అనేటువంటిది రాజు అంటే దగ్గర స్వచ్ఛందంగా పనిచేసేటువంటి యొక్క వారు చెప్పుకోవచ్చు. రజాకార్లు అంటే స్వచ్ఛందంగా పనిచేసేటువంటి యొక్క వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. మరి దీన్ని స్థాపించింది ఎవరు, రజాకార్ల వ్యవస్థను స్థాపించిన వ్యక్తి బహదూర్ యార్ జంగ్ అనేటువంటి వ్యక్తి ఈ రజాకార్ల వ్యవస్థను దాన్ని స్థాపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనకు హైదరాబాద్ అనేటువంటి భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు. ఓకే, హైదరాబాద్ యొక్క భౌగోళిక అనేటువంటి పరిస్థితులు తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ మరట్వాడ అనే మొత్తం కూడా హైదరాబాద్లో అనేటువంటిది ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే ఇక్కడ 16 జిల్లాలుగా అనేటువంటి ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో 16 జిల్లాలో మరట్వాడ 8,
మరఠ్వాడ అనేటువంటిది 8 జిల్లాలు, కన్నడ అనేటువంటిది మరఠ్వాడ 5 జిల్లాలు, కన్నడ అనేటువంటిది 3 జిల్లాలు, హైదరాబాద్ అనేటువంటిది 8 జిల్లాలు. మొత్తం 16 అనేటువంటి యొక్క జిల్లాలుగా హైదరాబాద్ ఉన్నది. మొత్తం హైదరాబాద్ భౌగోళిక పరిస్థితుల్లో హైదరాబాద్ ఎన్ని జిల్లాలను కలిగి ఉందంటే 16 జిల్లాలను కలిగి ఉండడం జరిగింది. మరఠ్వాడ 5 జిల్లాలు, కన్నడ 3 జిల్లాలు, హైదరాబాద్ 8 జిల్లాలు, 16 జిల్లాలుగా ఉండడం జరిగింది. మరి హైదరాబాద్లో అనేటువంటిది పూర్వం అనేటువంటిది ఏమని పిలిచేటువంటిగా వారంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క పేర్లతో అనేటువంటిది పిలిచడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనకు అల్దాస్ బల్దియా, అల్దాస్ బల్దియా అనేటువంటి దేన్ని పిలిచేవారు? ఈ యొక్క అల్దాస్ బల్దియా అనేటువంటిది హైదరాబాద్ని అల్దాస్ బల్దియాగా అనేటువంటి పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇంతకుముందు ఉన్నటువంటి మనం వాడేటువంటి యొక్క నల్లగొండని నీలగిరి అని పిలిచేవారు. ఇప్పుడున్నటువంటి యొక్క నల్లగొండని. మరియు అదేవిధంగా పాలమూరు అని మహబూబ్ నగర్ను పిలిచేటువంటి వారు. పాలమూరు మహబూబ్ నగర్ని పాలమూరు అని పిలిచేవారు. ఇక్కడ ఎలగందుల అంటే కరీంనగర్ని పిలిచేటువంటి వారు. నెక్స్ట్ హస్మిక, బోధన్ ని పోతన అని నిజామాబాద్ని పిలిచేటువంటి వారు. నిజామాబాదు. ఎద్దులాపురం దీన్ని ఆదిలాబాద్ అని పిలిచేవారు. ఆదిలాబాద్గా పిలిచేవారు. మరియు ఓరుగల్లు దీన్ని వరంగల్గా పిలిచేటువంటి యొక్క వారు. ఇక్కడ అల్దాస్ బల్దియా అనేటువంటి దాన్ని హైదరాబాద్గా పిలిచేటువంటి వారు, నీలగిరి నల్లగొండగా పిలిచేటువంటి వారు, పాలమూరు మహబూబ్ నగర్గా పిలిచేటువంటి వారు, ఎలగందుల కరీంనగర్, అస్మిక బోధన్ పోతన్ నిజామాబాద్గా, ఎద్దులాపురం ఆదిలాబాద్గా, ఓరుగల్లు అనేటువంటి దాన్ని పోరుగల్లు దాన్ని ఇక్కడ వరంగల్గా అనేటువంటి పిలవడం జరిగింది. మరి హైదరాబాద్ అనేటువంటి యొక్క రాష్ట్ర విస్తీర్ణంగా తీసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్ర విస్తీర్ణం ఎంత? 82,698 చదరపు కిలోమీటర్లుగా ఉన్నది. హైదరాబాద్ యొక్క రాష్ట్ర విస్తీర్ణం 82,600 చదరపు కిలోమీటర్లు. 1 చదరపు కిలోమీటర్ ఈక్వల్ టు 1.61 అనేటువంటి కిలోమీటర్గా తీసుకోవచ్చు. మరి హైదరాబాద్ అనేటువంటి అక్షరాస్యత శాతం, హైదరాబాద్ అక్షరాస్యత శాతం 4.8 అనేటువంటి పర్సెంటేజ్ 1%గా ఉన్నది. మరి హైదరాబాద్లో అనేటువంటిది 3 రకాల భూములు అనేటువంటిది ఉన్నాయి. హైదరాబాద్లో 3 రకాల భూములు. 3 రకాల భూములు ఏంటి? ఆ 3 రకాల భూములు అంటే జాగీర్దారీ జమీందార్ వ్యవస్థ, జాగీర్దార్ దీన్ని జమీందార్ వ్యవస్థ భూమి అంటారు. ఇది 60 అనేటువంటి పర్సెంటేజ్లో ఉండేది. అంటే దీన్ని 1949వ సంవత్సరంలో పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. జాగీర్దార్ జమీందార్ వ్యవస్థని 60% ఉండేది. ఈ యొక్క భూమిని 1949లో రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత రైత్వారీ
రైత్వారీ విధానం ఇది 30% ఉండేది, ఇది అమల్లో అనేటువంటిది ఉన్నది. అంటే ఏంది, రైతువారి విధానంలో నేరుగా అనేటువంటిది రైతుకు అనేటువంటిది కౌలు అనేటువంటిది వెళ్ళిపోవడం జరుగుతుంది. మూడో రకం భూమి సర్ఫే కాస్ ఇది 10% అనేటువంటిది. ఈ సర్ఫే కాస్ట్ 10% అనేటువంటిది ఎందుకు కేటాయించడం జరిగిందంటే రాజు యొక్క కుటుంబీకుల పోషణ కోర్చం అనేటువంటిది ప్రత్యేకంగా ఈ సర్ఫే కాస్ట్ భూమిని 10% అనేటువంటిది రాజు యొక్క కుటుంబ అవసరాల కోసం పోషణ కోసం అనేటువంటిది కేటాయించడం జరిగింది ఈ యొక్క సర్ఫేస్ కాస్ట్ భూమి. నెక్స్ట్ అదేవిధంగా హైదరాబాద్ అనేటువంటి రాష్ట్రంలో మరి 3 రకాల శిస్తులు కూడా ఉండేవి. 3 రకాల శిస్తులు అంటే శిస్తు వసూలు చేయటం. ఏంటిది అది? బత్తారి, నెక్స్ట్ గల్లామక్తా, నెక్స్ట్ పాన్ మక్తా. ఓకే, బత్తారి అనేటువంటి యొక్క మక్తా, గల్లా మక్తా, పాన్ మక్తా. ఈ బత్తారి మక్తా అనేటువంటిది ధాన్యంలో అనేటువంటి సగం పర్సెంటేజ్ అనేటువంటి కౌలు రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్నే బత్తారి అనేటువంటి మక్తా చెప్పవచ్చు. గల్లా మక్తా అనేటువంటిది ఇందులో అంటే ధాన్య రూపంలోనే పూర్తి స్థాయిలో కౌలు అనేటువంటి చెల్లించడందే గల్లా మక్తాగానే చెప్పుకుంటాం. పాన్ మక్తా అంటే పూర్తి డబ్బు రూపంలోనే కౌలు చెల్లించడాన్ని ఇక్కడ పాన్ మక్తాగా అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా అంటే ఏంది, హైదరాబాద్ అనేటువంటి మనకు రాష్ట్ర విస్తీర్ణం 82,698 చదరపు కిలోమీటర్లు ఉంది. 1 చదరపు కిలోమీటర్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్స్గా. నెక్స్ట్ హైదరాబాద్లో అక్షరాస్యత శాతం 4.81%. ఇందులో హైదరాబాద్ రాజ్యంలో 3 రకాల భూములు ఉన్నాయి. ఒకటి జాగీర్దారీ జమీందారు వ్యవస్థ, ఇది 1949లోనే రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రైత్వారీ విధానం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ సర్ఫే కాస్, ఇందులో 10% అనేటువంటిది ఏంటంటే రాజు యొక్క కుటుంబ పోషణ కోసం అనేటువంటిది కేటాయించడం జరిగిన భూమి సర్ఫే కాస్. నెక్స్ట్ ఇందులో 3 రకాల శిస్తులు అనేటువంటిది ఉండే హైదరాబాద్ రాజ్యంలో. బత్వారి అనేటువంటి ఒక మక్తా అని, నెక్స్ట్ బత్వారి మక్తా అంటే ధాన్య రూపంలో సగం అనేది కౌలు చెల్లించడం. గల్లా మక్తా అంటే పూర్తి స్థాయిలో మొత్తం ధాన్య రూపంలోనే ఆయన కౌలు పోతుంది, మొత్తం పంట రూపంలోనే. పాన్ మక్తా అంటే మొత్తం డబ్బు రూపంలో అతని యొక్క కౌలు అని చెల్లించేదాన్ని ఇక్కడ 3 రకాల శిస్తులు అన్నమాట. ఇవి హైదరాబాద్ అనేటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఒక జేఎన్ చౌదరి పరిపాలన. జేఎన్ చౌదరి పరిపాలన ఈయనది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 18, 1948 నుంచి డిసెంబర్ 21, 1949 వరకు పరిపాలనా కాలం. ఎవరి పరిపాలన? జేఎన్ చౌదరి పరిపాలన అనేటువంటిది పోయింది సార్. జేఎన్ చౌదరి పరిపాలన. జేఎన్ చౌదరి పరిపాలన సెప్టెంబర్ 18 నుంచి 1948 టు డిసెంబర్ 21, 1949 వరకు ఈ యొక్క జేఎన్ చౌదరి పరిపాలన కొనసాగడం అనేటువంటిది జరిగింది. ఇతను జేఎన్ అనేటువంటి చౌదరి అనేటువంటిది బాగా కమ్యూనిస్టుల పైన, రజాకార్ల పైన అనేటువంటిది ప్రతీకారం అనేటువంటిది తీర్చుకున్నాడు. ఇతన్ని పూర్తి స్థాయిలో సైనిక పరిపాలన అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇతను జనవరి అనేటువంటి ఒక అంటే 1948 ఫిబ్రవరి 6వ తారీఖున ఒక ఫర్మానాన్ని విడుదల చేయడం జరిగింది. ఏంటంటే అది ఉస్మాన్ అనేటువంటి హాలీ సిక్కాను రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సర్ఫేస్ ఖాన్ అంటే 10% ఇదేది రాజు కుటుంబీకుల పోషణ కోసం కేటాయించబడిన భూమి, ఆ సర్ఫేస్ ఖాన్ అనేటువంటి దాన్ని కూడా రద్దు చేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆదివారం సెలవు దినంగా కూడా ఆయన ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఎవరో? జేఎన్ చౌదరి. ఎప్పుడు? 1948 ఫిబ్రవరి 6న ఒక ఫర్మాను విడుదల చేసి ఈ విధంగా అందులో ఉన్నటువంటి ఒక నిబంధనల్ని ఫార్మేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను
ఇతన్ని తొలగించడం కోసము అంటే ఇతని అనేటువంటి యొక్క జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటిది అంటే పండిట్ సుందర్ లాల్ అనేటువంటి యొక్క కమిటీని 1949లో అనేటువంటిది నియమించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు 1949 నవంబర్లో మరి నియమించి తద్వారా ఇతన్ని అనేటువంటి జైన్ చౌదరి అనేటువంటి పరిపాలన నుంచి తీసివేయడం అంటే తొలగించడం అనేటువంటిది జరిగింది. మరి ఆ తర్వాత ఎవరిని అనేటువంటిది ఇతని స్థానంలో వచ్చారంటే జనవరి 26 మరి 1950 అనేటువంటి ఒక నుండి నవంబర్ 1 1956 అనేటువంటి దాకా హైదరాబాద్ రాజు అనేటువంటి మీర్ ఉస్మాన్ అనేటువంటి అలీ ఖాన్ను ఆయన మన భారతదేశానికి రాజు ప్రముఖగా అనేటువంటి నియమించుకోవడం జరిగింది లొంగిపోయిన తర్వాత. కాబట్టి అతన్ని ఇక్కడ రాజు ప్రముఖగా మనకు బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఎప్పటి నుంచి? జనవరి 26 1950 నుండి నవంబర్ 1 1956 అనేటువంటి వరకు ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు ప్రముఖ అనేటువంటిది బాధ్యతలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఎవరు వస్తున్నారంటే ఎంకే వెల్లోడి ప్రభుత్వం వచ్చింది. ఎంకే వెల్లోడి పరిపాలన. ఈ ఎంకే వెల్లోడి పరిపాలన అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుంది? జనవరి 26 1950 అనేటువంటి నుండి మార్చ్ 5 1956 వరకు అనేటువంటిది ఈయనది కొనసాగడం జరిగింది. ఇతని ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు అనేటువంటి విద్య మరియు వైద్య అనేటువంటి ఒక శాఖామత్తులుగా అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఎంకే వెల్లోడి పరిపాలన అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ మనకు? జనవరి 26 1950 నుండి మార్చి 5 1956 వరకు ఇతని పరిపాలన కొనసాగడం అనేటువంటిది జరిగింది. మరి ఇతని హయాంలో ఎవరు? బూర్గుల రామకృష్ణారావు విద్య మరియు వైద్య అనేటువంటి యొక్క సంక్షేమ అనేటువంటి మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనేటువంటిది బూర్గుల రామకృష్ణారావు పనిచేయడం అనేటువంటిది జరిగింది. మతరు ఎంకే వెల్లోడి అనేటువంటిది కేరళకు చెందినటువంటి ఒక ఐసిఎస్ అనేటువంటి ఒక ఆఫీసర్ అన్నమాట. ఇతను ఎవరో ఎంకే వెల్లోడి. మరి ఐసిఎస్ అనేటువంటి యొక్క ఆఫీసర్గా అనేటువంటి మనకు తర్వాత ఇక్కడకు సేవలు అందించడం కోసం అనేటువంటి వచ్చాడు. తర్వాత ఇతను కాలంలో బూర్గుల రామకృష్ణారావు పనిచేయడం జరిగింది. మరి ఇతను భారతదేశంలో తొలి ఐసిఎస్ అనేటువంటి ఆఫీసర్ ఎవరు అంటే సత్యేంద్ర అనేటువంటి కపాల్. ఐసిఎస్ సత్యేంద్ర పాల్ అనేటువంటి ఒక వ్యక్తి మన భారతదేశపు మొట్టమొదటి ఐసిఎస్ అనేటువంటి ఒక ఆఫీసర్. ఈయన తర్వాత అనేటువంటి కాలంలో అనేటువంటి ఎవరు తర్వాత ప్రభుత్వం ఎవరికి వచ్చిందంటే మనకు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం. ఈయన ప్రభుత్వం ఎప్పటిదాకా పనిచేసింది? మార్చ్ 6వ తారీఖు 1956 నుండి ఎప్పటిదాకా? నవంబర్ 1 1961 దాకా పరిపాలన సాగింది. ఎవరిది? బూర్గుల రామకృష్ణారావు. ఎప్పుడు? మార్చి 6 1956 నుండి నెక్స్ట్ నవంబర్ అనేటువంటి ఒక 61 వరకు. అంటే ఇక్కడ ఓకే. నెక్స్ట్ అప్పుడు ఈయన అధ్యక్షత అనేటువంటి బూర్గుల రామకృష్ణారావు అనేటువంటి ప్రభుత్వంలో అనేటువంటి మొత్తం కూడా 13 మంది మంత్రివర్గం చేత విస్తరణ అనేటువంటి జరిగింది. తను 1 ప్లస్ 12 మంది మంత్రులు, తనతోటి మొత్తం ఈక్వల్ టు 13 మంది మంత్రులు అనేటువంటిది అధ్యక్షత అనేటువంటి జరిగింది. హైదరాబాద్లో అనేటి మొత్తం కూడా కాంగ్రెస్ స్థానాలు అనేటువంటిది ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్ నుంచి 95 ఉన్నాయి. మరియు మరాఠ్వాడా నుంచి అనేటువంటిది 46,
మరి కన్నడ నుంచి 36 అనేటువంటిది ఉన్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అనేటువంటిది ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ అనేటువంటి నుంచి మొత్తం కూడా 175 అసెంబ్లీ స్థానాలు అనేటువంటిది ఉన్నట్లయితే అందులో కాంగ్రెస్ అనేటువంటి 95, మరాఠ్వాడ నుంచి 44, నెక్స్ట్ కన్నడ నుంచి 36 అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. ఇందులో కాంగ్రెస్ అనేటువంటిది 93 స్థానాలను, అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని మరియు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీనికి మార్చి 6, 1952లో ఈ యొక్క ప్రభుత్వానికి 13 మందికి అనేటువంటిది మొత్తం కూడా అప్పుడు మన భారతదేశానికి అనేటువంటి అంటే హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు ప్రముఖ అయినటువంటి వ్యక్తి వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం అనేటువంటిది చేయించడం జరిగింది. ఎప్పుడు మొత్తం 1952 మార్చి అనేటువంటి 6వ తారీఖున. మరి ఇక్కడ బుర్గులు అనేటువంటి మంత్రివర్గంలో అనేటువంటిది మరి ఫస్ట్ అనేటువంటి యొక్క ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి యొక్క తొలి స్పీకర్ బూర్గుల మంత్రివర్గంలో అనేటువంటిది బూర్గుల అనేటువంటి యొక్క ప్రభుత్వంలో మంత్రివర్గం అనేటువంటి యొక్క తొలి స్పీకర్ దేవేగౌడ. మరి డిప్యూటీ స్పీకర్ పంపన్న గౌడ. మరియు ఆర్థిక శాఖ మరి హోంశాఖ డిపార్ట్మెంటు దిగంబర్ కామత్. ఆర్థిక శాఖ డాక్టర్ మేల్కోటి. ఓకే, వైద్య మరియు విద్యాశాఖ విద్య పూల్ చంద్ గాంధీ. కార్మిక శాఖ విబి రాజ్. మరివి పబ్లిక్ వర్క్స్ మెహదీ నవాజ్ జంగ్. మరియు అటవీ అండ్ వ్యవసాయం రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి. మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ మరి కేవి రంగారెడ్డి. ఓకే, బూర్గుల అనేటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది. బూర్గుల ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి మంత్రివర్గంలో తొలి స్పీకర్ అనేటువంటిది దేవేగౌడ, డిప్యూటీ స్పీకర్గా పంపన్న గౌడ అనేటువంటి ఎంపిక చేయడం జరిగింది. హోంశాఖ అనేటువంటిది దిగంబర్ కామత్ అనేటువంటిది, ఆర్థిక శాఖని డాక్టర్ మెల్కోటి అనేటువంటికి ఇవ్వడం జరిగింది, వైద్య అండ్ విద్య పూల్ చంద్ గాంధీకి ఇవ్వడం జరిగింది, కార్మిక శాఖ విబి రాజ్కి ఇవ్వడం జరిగింది. ఈ విబి రాజ్ అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఏకైక అనేటువంటి యొక్క ఆంధ్రుడు అన్నమాట. ఏకైక ఆంధ్రుడు అనేటువంటి వ్యక్తి విబి రాజ్. అదేవిధంగా పబ్లిక్ వర్క్స్ మెహదీ నవాజ్ జంగ్ అనేటువంటి కేటాయించారు. అటవీ అండ్ వ్యవసాయం మర్రి చెన్నారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ శాఖ అనేటువంటిది కేవి రంగారెడ్డికి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది బూర్గుల ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గం అనేటువంటి కూర్పు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఇక విశాలాంధ్ర మహాసభలు జరుగుతాయి. విశాలాంధ్ర మహాసభలు
విశాలాంధ్ర మహాసభలు. ఓకే, నెక్స్ట్ మనకు విశాలాంధ్ర మహాసభలు జరిగినాయండి. విశాలాంధ్ర మహాసభలు, విశాలాంధ్ర మహాసభలు. ఈ విశాలాంధ్ర మహాసభలు అనేటువంటి ఉద్దేశం ఏంటంటే, మరి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని ఒకటి చేయడం కోసము జరిగినటువంటి సభలే విశాలాంధ్ర మహాసభలండి. ఈ విశాలాంధ్ర మహాసభల్ని నడిపించింది సిపిఐ అనేటువంటి ఒక పార్టీ నడిపించింది. ముఖ్యంగా ఇందులో విశాలాంధ్ర మహాసభలు అనేటువంటిది 2 సభలు జరిగినాయండి. ఒకటి 1950లో అనేటువంటిది మొదటి సభ అనేటువంటిది జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది హయగ్రీవ అనేటువంటి చారి అధ్యక్షత వహించాడు, హయగ్రీవాచారి. మరియు రెండవ అనేటువంటి విశాలాంధ్ర మహాసభ అనేటువంటిది 1954వ సంవత్సరంలో రెండవ విశాలాంధ్ర మహాసభ జరిగిందండి. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే శ్రీ అనేటువంటిది వహించాడు. మరి మొదటి అనేటువంటి ఒక విశాలాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? వరంగల్లో జరిగిందండి, వరంగల్. సెకండ్ది ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. అంటే ఇది విశాలాంధ్ర మహాసభలు అనేటువంటిది ఉద్దేశం ఒకటే, తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వారిని, మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వారిని ఒకటి చేయండి, ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అని దానికోసం జరిపించిన ఉద్దేశమే విశాలాంధ్ర మహాసభలు. దీన్ని ముందుండి నడిపించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ ముందుండి నడిపించింది, పోరాటంలో పాల్గొన్నది. ఇందులో 2 జరిగినాయండి. 1950లో మొదటి మహాసభ జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది హయగ్రీవాచార్య అనే వ్యక్తి వహించాడు. ఇది వరంగల్లో జరగడం జరిగింది. సెకండ్ అనేటువంటి మహాసభ 1954వ సంవత్సరంలో జరిగిందండి, రెండవది. ఇది హైదరాబాద్లోనే జరిగింది. దీనికి శ్రీ అనేటువంటిది అధ్యక్షత వహించడం అనేటువంటిది జరిగింది. మనకి ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ అక్టోబర్ అనేటువంటిది 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు అనేటువంటిది అయ్యిందండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనేటువంటిది అవ్వడం జరిగింది. తర్వాత మరల మనకు వచ్చేటువంటిది ఇంకా మనకు గైరీ ములికి ఉద్యమం అనేటువంటిది వచ్చిందండి. మళ్ళీ నెక్స్ట్ గైరీ ములికి ఉద్యమం. గైరీ ములికి ఉద్యమం, గైరీ ములికి ఉద్యమం. ఇది 1952వ సంవత్సరంలో జరిగిందండి. గైరీ ములికి అనేటువంటి ఉద్యమం 1952వ సంవత్సరంలో అనేటువంటి జరిగింది. ఇది ఇక్కడ వరంగల్లో అనేటువంటిది జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, వరంగల్లో అనేటువంటిది ఉద్యోగాలను అనేటువంటిది ఆంధ్ర వాళ్ళకు అనేటువంటిది అంటే నాని ములికిలకు అనేటువంటిది ఇచ్చారు, ఇవ్వద్దు అనే ఉద్దేశంతో గైరీ ములికి ఉద్యమాన్ని 1952లో జరగడం జరిగిందండి. దీనికి ఈ జరగడానికి గల మూల కారణమైనటువంటి వ్యక్తి పార్థసారథి. ఈ పార్థసారథి ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనేటువంటి వ్యక్తి. ఇతని వల్ల అనేటువంటి గైరీ ములికి ఉద్యమం అనేటువంటి వరంగల్లో జరిగింది. సో ఇందులో వీళ్ళ డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మా వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, మరి ఆ పక్కన అనేటువంటి నాన్ ములికిలకు ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వద్దు అనే ఉద్దేశంతో వీళ్ళ డిమాండ్ అనేటువంటిది ఉద్యమాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ ఉద్యమంలో అనేటువంటిది జేఏసీ అనేటువంటి యొక్క కమిటీ చైర్మన్గా వీళ్ళు విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిపి జేఏసీ అనేటువంటి కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటి చైర్మన్గా విద్యార్థులు బుచ్చయ్య చౌదరిని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. చైర్మన్ బుచ్చయ్య చౌదరిని ఎన్నుకోవడం. ఎప్పుడు చేశారు ఇది? జూలై 26, 1952 అనేటువంటి సంవత్సరంలో చేయడం జరిగింది. మరి వీళ్ళ డిమాండ్ అనేటువంటిది నాన్ ములికిలకు అనేటువంటి ఉద్యోగాలు ఇవ్వద్దు అనేటువంటి డిమాండ్. సో దీన్ని జేఏసీ చైర్మన్గా బుచ్చయ్య చౌదరిని ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు జూలై మరలా ఆగస్ట్ అనేటువంటి 27, 1952 అనేటువంటి సంవత్సరంలో
పెద్ద ఎత్తున ఇందులో కాల్పులు అనేటువంటిది జరగడం జరిగింది. ఏంటంటే ఇక్కడ అప్పటి ఎస్పీ అనేటువంటి అక్కడ ఎవరు నాయర్కి గోవింద్ అనేటువంటి దేశపాండే, గోవింద్ దేశపాండే. ఓకే, ఆగస్టు 27, 1952 సంవత్సరంలో అనేటువంటిది గోవింద్ దేశపాండే అనేటువంటి ఎస్పీ నాయక్ అనేటువంటిది ఆర్డర్స్ అనే ఇష్యూ జారీ చేశాడు, ఏది కాల్పులు జరిపించమని. సో తద్వారా కాల్పులు అనేటువంటిది జరగడం జరిగింది. సో కాల్పులు జరిగిన తరువాత ఇక్కడ ఈ ఉద్యమం గౌరీముల్కి ఉద్యమం అనేటువంటిది కొద్దిగా సద్దుమణగడం అనేటువంటిది జరిగింది. ఎక్కువ ఈ గౌరీముల్కి ఉద్యమంలో అనేటువంటిగా నాన్ మూలికి వాళ్ళు ఎక్కువ ఎవరున్నారంటే ఇందులో మద్రాస్ అనేటువంటి రాష్ట్రం వారే ఎక్కువగా ఉన్నారు. మద్రాసు రాష్ట్రం అనేటువంటి వాళ్ళు మాత్రమే ఇందులో ఎక్కువగా ఉండడం జరిగింది. ఇది గైరీములిక అనేటువంటి ఉద్యమం అనేటువంటిది ఎందుకు జరిగింది? సో దీని యొక్క కథ అయింది ఏంటంటే ఫస్ట్ 1952లో ఉద్యమం జరిగిందండి. ఇది ఎందుకంటే నాన్ ములికీలకు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వద్దు, వరంగల్ వాళ్ళ ప్రాంతం వాళ్ళకి మా ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, నాన్ ములికీలకు ఉద్యోగాలు ఇస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. వరంగల్లో జరిగిందండి ఇది. దీని మూల కారణం ఎవరంటే పార్థసారథి స్కూల్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అనేటువంటి వ్యక్తి కారణం. ఇందులో విద్యార్థులు పెద్ద ఎత్తున బంద్ నిర్వహించి మరి వాళ్ళు జేఏసీ చైర్మన్గా బుచ్చయ్య చౌదరిని జూలై 26, 1952లో ఎన్నుకోవడం అనేటువంటి జరిగిందండి. తరువాత ఈ ఉద్యమ సద్దు మనగపోయేసరికి ఆగస్టు అనేటువంటిది 27, 1952 సంవత్సరంలో ఎస్పీ నాయక్ అనేటువంటి షూటింగ్ ఆర్డర్స్ ఈ గోవింద్ దేశపాండే అనేటువంటి ఒక వ్యక్తి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దాంతో ఈ ఉద్యమం కొద్దిగా మనకు సద్దు మనగడం జరిగిన తర్వాత ఇందులో ఎక్కువ నాన్మూలికి ఎవరంటే మద్రాస్ రాష్ట్రం వాళ్ళ నాన్ ములికలో ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చేసరికి ఏబిసిడి అనేటువంటి రాష్ట్రాలు అనేటువంటిది ఉన్నాయండి. అంటే మన భారతదేశాన్ని ఏబిసిడి రాష్ట్రాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసరికి ఏబిసిడి రాష్ట్రాలు అనేటువంటిది కలవు. ఏబిసిడి రాష్ట్రాలంటే ఫస్ట్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ. అంటే ఏలో కొన్ని అనేటువంటి రాష్ట్రాలను చేర్చడం, బిలో కొన్ని రాష్ట్రాలు చేర్చడం, సిలో కొన్ని రాష్ట్రాలు చేర్చడం, డిలో కొన్ని రాష్ట్రాలు చేర్చడం. దీన్నే ఏబిసిడి అంటే ఏంది? ఇక్కడ భారతదేశాన్ని రాష్ట్రాల విభజనగా అనేటువంటిది ఒక్కొక్క కోడ్లో అనేటువంటిది చేర్చారు. ఇందులో పార్ట్ అనేటువంటి ఏలో మనకి ఏమొస్తుందంటే వెస్ట్ అనేటువంటి బెంగాల్, తర్వాత పశ్చిమ బెంగాల్, ఓకే, నెక్స్ట్ అస్సాం, నెక్స్ట్ ఒడిస్సా, నెక్స్ట్ అస్సాం, ఒడిస్సా అండ్ బీహార్. ఓకే, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిస్సా, బీహార్ అండ్ గుజరాత్. నెక్స్ట్ బి అనేటువంటి కేటగిరీలో ఇక్కడ ఏమొస్తుందంటే హైదరాబాద్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ ఇక్కడ పూణే, గౌహతి, కూచ్పూర్, అస్సాం అనేటువంటి రాష్ట్రాలు వస్తాయి. సి కేటగిరీలో అనేటువంటిది ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ మరాఠా, నెక్స్ట్ కన్నడ, రాజస్థాన్, నెక్స్ట్ ఢిల్లీ, యూపీ, ఉత్తరప్రదేశ్ అనేటువంటికి. నెక్స్ట్ టీ కేటగిరీలో అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఓకే, ఇది ఏ రాష్ట్రంలో ఏ కేటగిరీలో వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, బీహార్, గుజరాత్. బి కేటగిరీలో హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, పూణే, గౌహతి, కూచ్పూర్, అస్సాం. నెక్స్ట్ సిలో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా కూచ్పూర్,
మధ్య భారత్, మధ్య భారత్ వస్తుంది. నెక్స్ట్ డి కేటగిరీలో ఓన్లీ అండమాన్ అండ్ నికోబార్ దీవులను చేర్చడం జరిగింది. ఇవన్నీ ఈ రాష్ట్రాలు అనేటువంటిది విభజనలు అనేటువంటి చేశారు. నెక్స్ట్ ఈ అండమాన్ నికోబార్ అండ్ నికోబార్ దీవులు వీటిని మాత్రం కేంద్ర పాలిత ప్రాంతాలని అంటారు. ఇవన్నీ కూడా రాష్ట్రాలు అనేటువంటిదిగా విభజించడం జరిగింది. ఓన్లీ డి కేటగిరీలో అండమాన్ నికోబార్ అనే దీవులు అనేటువంటిది ఇవి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. కేంద్రమే వీటి ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది. వీటికి సపరేట్ అనేటువంటి రాష్ట్రం కానీ ముఖ్యమంత్రి కానీ అనేటువంటిది ఏమీ ఉండవు. సో ఈ విధంగా భారతదేశానికి వచ్చే